యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే రమణమూర్తి రాజు వైసీపీ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. భారీ జన సందోహం నడుమ అట్టహాసంగా ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ అనంతరం యలమంచిలి సెంటర్లో ఓటర్లను ఉద్దేశించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మాట్లాడారు. నియోజకవర్గం మొత్తం 185 రోజులు గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి అందించాము కాబట్టే ప్రతి ఇంటికి తెలియజేశామని, ప్రతిపక్షాలకు అటువంటి అవకాశం లేదని, రానున్న రోజులలో మరలా ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ చేసిన మంచిని వివరించాలని, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపు ఖాయమని, కేవలం మెజారిటీ కోసం మాత్రమే పాటుపడాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే కన్నబాబురాజు సూచన చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పనిచేయాలని, సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో గెలుపుకు పునాదులని, నేడు జిల్లాల్లో జరిగిపోయే పోటీ నీతికి అవినీతికి అని, అతి సామాన్యుడైన తనను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని, అందరికీ అందుబాటులో ఉంటే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఆదరించే దిశగా తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలోని ఎంపీ సత్యవతి, వైసీపీ పార్టీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జల ప్రవాహం ప్రపంచంలో చంద్రబాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. అమ్మ తల్లి అలా ముందుకెళ్ళాలి, తల్లి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలా ముందుకెళ్ళాలి. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే అన్నయ్య, నమస్తే నమస్తే నమస్తే. గుర్తుకే చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.
జగన్ నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్, జై జై జగన్. జగన్ గుర్తుకే ఓటు, జగన్ గుర్తుకే ఓటు, జగన్ గుర్తుకే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే అప్పుడే 10 సార్లు చెప్పాం. మనకే వాళ్ళు చెప్తున్నారు. అయినా సరే మన బాధ్యత కాబట్టి ఇంకో 2-3 సార్లు మరలా వాళ్ళందరికీ కూడా ఆ పథకాల గురించి అందరికీ వివరించి మరి 2 ఓట్లు కూడా మొదటి ఓటు రెండో ఓటు మరి నేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దాని మీద కూడా అది కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి 2 ఓట్లు కూడా మనకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ మరీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ పోటీ చేసేది మెజార్టీ కోసమే. మనకి ఇవాళ పోటీ లేదు. ఇక్కడ ఎవరు కూడా ఏ పార్టీ లేదు. ఉండడా ఎందుకు వస్తారు? మరి ఇవాళ ఏ నుంచి కూడా భయపడతానే ఉన్నారు. ఎందుకంటే